హలో అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల నుండి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. 3 వ్యక్తుల్ని నడి రోడ్డు మీద పబ్లిక్గా అంటే రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద వారి మోకాళ్ళ మీద పోలీసులు కాళ్ళు పెట్టి బూట్ కాళ్ళతోటి గట్టిగా తన్ని పట్టి అరికాళ్ళతోటి లాఠీ చార్జ్ చేశారు. అది కూడా దగ్గర ఒక్కొక్కరిని 10 నుంచి 12 దెబ్బల వరకు కొట్టడం జరిగింది. ఇది చాలా అమానుషమైన చర్యగా కనిపిస్తూ ఉంది. విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఇది ఏం జరిగింది, ఎందుకు జరిగింది, పోలీసులు అలా ఎందుకు చేశారనే విషయం మీద మనం కొంచెం డెప్త్గా వెళ్దాం. ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. రానున్న 10 రోజుల వరకు కూడా ఈ వార్త బాగా హల్చల్ కానుంది రాష్ట్రంలో. ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అవ్వబోతుంది. ఎందుకంటే దీని మీద ప్రజా సంఘాలన్నీ కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, అన్నీ కూడా చాలా దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాయి. కానీ ఈ వీడియోని పోలీసులే ఇది వాళ్ళకి బుద్ధి రావాలి, వాళ్ళు తప్పుడు మనుషులు, తప్పు చేశారు, ఆల్రెడీ వాళ్ళు చాలా కేసుల్లో ఉన్నారు అని పోలీసు వాళ్ళు వీడియో తీసి మరీ వాళ్ళు వైరల్ చేశారు. అంటే పోలీసులకు తెలియదా ఇది వైరల్ అయితే వారి ఉద్యోగాలకి ప్రమాదం అన్న విషయం తెలియదా? కానీ పోలీసులు రిలీజ్ చేశారు. ఎందుకంటే వీళ్ళ 3 మీద ఉన్నటువంటి నేర చరిత్ర, అంటే 4 అయితే ఒక వ్యక్తి తప్పించుకున్నాడు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ 3 మాత్రం దొరికారు, 3 మాత్రం పనిష్మెంట్ ఇచ్చారు. అది చాలా దారుణమైన చర్య. పోలీసులకు అసలు కొట్టే హక్కు ఎక్కడది అనేది ప్రజా సంఘాలన్నీ కూడా బాగా గర్జిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. తెనాలి హైతానగర్. ఇప్పుడు ఈ హైతానగర్లో 3 వ్యక్తులు, అంటే నాలుగో వ్యక్తి దొరకలేదు. 3 వ్యక్తులు, ఆ 4వ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర లేదనేది అక్కడ స్టేషన్ పరిధిలో తెలుస్తుంది. వీళ్ళు 3 మీద కూడా రౌడీ షీట్స్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు గంజాయి కేసుల్లో కావచ్చు, లేకపోతే కొన్ని కొట్లాట కేసుల్లో కావచ్చు, వీళ్ళు పోలీస్ స్టేషన్లో బుక్ అయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళు గతంలో కానిస్టేబుల్, ఒక అతను స్టేషన్కి వెళ్తున్న కానిస్టేబుల్ని ఆపి ఏదో విషయం మీద గొడవ పెట్టుకొని అతన్ని కొట్టబోయారు, అతను విధులకు ఆటంకం కలిగించారన్న విషయం మీద ఈ రోజున పోలీసులు అది మనసులో పెట్టుకొని కొట్టారు అనేది కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ అదే నిజమైతే వారిని స్టేషన్కి తీసుకెళ్ళవచ్చు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. వాళ్ళు నిజంగా రౌడీ షీటర్ ఉన్న పరిస్థితులు అయితే స్టేషన్లో ఆ 2 టౌన్లో రౌడీ షీట్స్ ఉన్నాయని చెప్తున్నారు, తెనాలి 2 టౌన్లో. సో లేకపోతే ఇంకొక చోట ఉండొచ్చు. సో వాళ్ళని తీసుకెళ్ళేసి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, లేకపోతే అక్కడ పనిష్మెంట్ ఇవ్వచ్చు, 4 గోళ్ల మధ్య పనిష్మెంట్ ఇవ్వచ్చు. పోలీసులకు అధికారం కూడా ఉండొచ్చు. కానీ నడి రోడ్డు మీద ఇలా చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలన్నీ కూడా వీళ్ళు గతంలో తప్పు చేశారు, సో అందుకని పోలీసులు వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. తప్పు చేస్తే ఎవడ పరిస్థితి, పోలీసులు జోలికి వస్తే ఎవడ పరిస్థితి ఇలానే ఉంటుంది అని చెప్పేసి పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్తాను. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే ఇది చాలా హేయమైన చర్య, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి సంబంధించి ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. ఇది ఇక్కడ ఓసీలు అంటే కమ్మ కానీ రెడ్డి కానీ ఉన్నట్టయితే ఇలా జరిగి ఉండేది కాదు, అసలు ఎంత చర్య జరగదు, పోలీసులకు అంత సీన్ లేదు అనే విషయం ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంది. ఇప్పుడు చాలామంది అక్కడ ఆ విషయానికి సంబంధించి ఇప్పుడు రేపటి నుంచి, నాకు తెలిసి ఈ రోజు నుంచే కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంఘాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా చర్య తీసుకునే విధంగా ప్రజా సంఘాలు ఆగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాయి. రేపొద్దున ఏమైనా కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. సో మొత్తం మీద మాత్రం వారికి ఏదో గతంలో నేర చరిత్ర అనేది రోడ్డు మీద కొట్టడం అనేది ఇది నాకు తెలిసి అయితే చాలా తప్పు అని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి
వారిని మొదట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని ఆ రోజు దానికి సంబంధించి వీడియో కావచ్చు ఏమీ లేదు. ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు వీళ్ళ ముగ్గురు మీద నలుగురు మీద. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఇళ్లకు వచ్చేసి పబ్లిక్లో రోడ్డు మీద పెట్టేసి కొట్టడం అనేది చాలా తప్పు. అదే అంతకంటే దారుణమైన సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చాలా జరిగినాయి. అక్కడ ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని కులాల వారు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి చేసినప్పుడు కూడా వారికి ఎలాంటి శిక్ష విధించారా? పోలీసు వాళ్ళని ఇప్పుడు నేను దాంట్లో సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజల యొక్క మాటలు అని చెప్పుకోవచ్చు. మనం వాళ్ళ ప్రశ్నలే మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. మరి అలాంటి పరిస్థితుల్లో అలా ఎవరు చేయలేదా? చేసినటువంటి వారికి ఇదే పనిష్మెంట్ ఇచ్చారా? వీడియోలు తీసి మరి ఇచ్చారా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు తెనాల్లో మాత్రం మొత్తం మీద ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైతే పోలీసులు పాల్గొన్నారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆల్రెడీ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు దీన్ని సుమోటోగా తీసుకొని ఈ కేసుని పరిశీలించాలని చెప్పేసి చాలామంది పెడతా ఉన్నారు. రేపు నుంచి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా తెనాల్లో కొన్ని ర్యాలీస్ కావచ్చు, ధర్నాలు కావచ్చు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని తీసుకొని ముందుగా జాగ్రత్తలు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో మొత్తం మీద మాత్రం పోలీసులు ఇలాంటి దుశ్చర్య చేయటం అనేది చాలా తప్పు విషయం. ఎందుకంటే వీడియో కూడా రిలీజ్ చేసి వాళ్ళు ఈ విధంగా చేశారంటే ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసింది అనేది ఒక కోణంలో కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ తప్పే కావచ్చు, కానీ చేయడానికి ఇంక వేరే మార్గాలు చాలా ఉన్నాయి. వాటిని వదిలేసేసి పోలీసులు హీరోల్లాగా రోడ్ల మీద పడేసి ఈ విధంగా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద తెనాల్లో ఒక రానున్న వారం 10 రోజుల్లో ఇది ఒక హల్చల్గా హాట్ టాపిక్ అయినటువంటి వార్త అయితే ఇప్పుడు ఈ పోలీసులు చేసినటువంటి చర్య మీద బాగా నడుస్తూ ఉన్నాం.